సమాగ్ని స్వాస్థ్య కారణం. అంటే అగ్ని అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు, కరెక్ట్గా ఉన్నప్పుడు అదే గుడ్ హెల్త్ని ఇస్తుంది అనమాట. ఈ గట్ హెల్త్లో భాగంగా నేను సిరీస్ ఆఫ్ రీల్స్ చేస్తూ ఉన్నానండి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే అమూల్య ఆయుర్వేద ఇప్పుడే ఫాలో చేయండి. సో ఈ అగ్ని అనేది అందరికీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఈ డైజెస్టివ్ ఫైర్ 4 టైప్స్ ఉంటుంది. నంబర్ 1 సమాగ్ని. ఈ సమాగ్ని ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. వీళ్ళకి ఫుడ్ చాలా కంఫర్టబుల్గా, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, చాలా హెల్తీగా ఉంటారనమాట. సో నెక్స్ట్ నంబర్ 2 మందాగ్ని. ఈ మందాగ్ని ఉన్న వాళ్ళు చాలా స్లగ్గిష్గా ఉంటారు, వీక్గా ఉంటారు. వీళ్ళకి అబ్డామిన్ కానీ బాడీ కానీ చాలా హెవీగా ఉంటుంది. ఫుడ్ తీసుకున్నా కూడా సరిగా ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు, ఎక్కువ బ్లోటింగ్తో, గ్యాస్తో బాధపడుతూ ఉంటారు. నంబర్ 3 తీక్ష్ణాగ్ని. వీళ్ళకి చాలా ఎక్సెసివ్ హంగర్ ఉంటుందండి, మాటి మాటికి ఆకలేస్తూ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ యాసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ ఉంటాయి అన్నమాట. నంబర్ 4 విషమాగ్ని. అంటే ఇర్రెగ్యులర్ అప్టైట్ ఉంటుంది వీళ్ళకి. ఒకసారి ఆకలి అనిపిస్తుంది, ఒకసారి ఆకలి అనిపించదు. వీళ్ళకి ఎక్కువ తరచూ బ్లోటింగ్, అసిడిటీ, ఇండైజెషన్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ అగ్ని చెప్పాం కదా. వీళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మందాగ్ని ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మైల్డ్ స్పైసీ ఫుడ్ తీసుకోవాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి, వామ్గా ఉండాలి, ఆ ఫుడ్ వేడిగా ఉండాలి, తేలిగ్గా ఉండాలి. అలాగే మైల్డ్ స్పైసెస్ తీసుకోవాలి, లైక్ జింజర్, పెప్పర్, జీరా, హాట్ సూప్స్ ఇలాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ తీక్ష్ణాగ్ని. ఈ తీక్ష్ణాగ్ని ఉన్న వాళ్ళు ఓవర్ స్పైసీగా తీసుకోకూడదండి, మోడరేట్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే కూలింగ్ ఫుడ్స్ తీసుకోవాలి, లైక్ మిల్క్, గీ, స్వీట్స్, స్వీట్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ విషమాగ్ని. ఈ విషమాగ్ని ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ వామ్ ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ టైమింగ్స్ ఫాలో అవ్వాలి. అంటే రోజు అదే టైంకి ఫుడ్ తీసుకోవాలన్నమాట. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీళ్ళకి అగ్ని అనేది ప్రొటెక్ట్ అవుతుంది, ఆ ఇంప్రాపర్గా ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. మరిన్ని ఆథెంటిక్ ఆయుర్వేదిక్ హెల్త్ టిప్స్ కోసం అమూల్య ఆయుర్వేద ఫాలో చేయండి.